మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క భద్రత పట్ల కూడా నిన్న మొత్తం వదిలేసి నిన్న ప్రెస్ గ్యాలరీ మీదకి లక్షలాది మంది ప్రజలు మీదికి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రమాదం నుంచి నిన్న బయటపడ్డారు. ఏదైనా జరిగితే దాని బాధ్యులు ఎవరు? నిన్న అక్కడ ఒక ఇద్దరు మహిళా కానిస్టేబుల్, ఒక జంట్ కానిస్టేబుల్ తప్ప ఎవరూ లేరు అక్కడ. నిన్న కేసీఆర్ గారి వీడియోస్ మొత్తం కూడా ఆ డి చుట్టూ చూడండి ఒకసారి. ఎక్కడ పోలీసు లేరు, గ్యాలరీలో లేరు, రోడ్ల మీద లేరు, ఎక్కడ కూడా లేరు. నిన్న 12 కిలోమీటర్లు నడిచి తిరిగినాం మేము మొత్తం కూడా. ఎక్కడ కూడా అన్ని వీడియోలు షూట్ చేసినాం. నేను కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. 180 సీసీ కెమెరాలు షూట్ అయినాయి. ఎక్కడెక్కడ పోలీసులు ఏ టైంకు లాఠీ కింద ఏసీల్లో మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అవన్నిటి పట్ల కూడా మేము మరొకసారి రాష్ట్ర పార్టీకి ఇవాళ అందిస్తున్నాం. కమిటీ అందరం పోయి కేసీఆర్ గారి దగ్గర ఇవాళ సమావేశం ఉన్నది. ఇవాళ ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కలెక్ట్ చేసినాం. ఈ ప్రతిది కూడా మరి మా దగ్గర ఉన్నది. ఎక్కడ పోలీస్ పర్యవేక్షణ లేదని చెప్పడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా ఇవాళ మా అధినేతకి ఇవాళ సమర్పిస్తాం. జరిగిన డ్రామా ఏందో, జరిగిన కుట్ర ఏందో తప్పకుండా సమాజానికి చెప్పాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఏది చేసినా ఇవాళ బారికేట్లను తన్నుకొచ్చి లక్షలాది మంది ప్రజలు సభకొచ్చి, ముఖ్యంగా యువత బ్రహ్మాండమైన రెస్పాన్స్, యువత కూడా ఎక్కువ పాల్గొన్నటువంటి, నాకు తెలిసి నేను 2001 నుంచి కేసీఆర్ గారు వెంట ఉన్నాను. 6 సభలకు నేను బాధ్యతతో పనిచేసిన, ఇది 6వ సభ. ఎప్పుడు కూడా ఇంత యూత్ ఉద్యమ సమయంలో ఉన్నారు. నిన్నటి సభలో మళ్ళీ చూసిన 10 ఏళ్ల గ్యాప్ తర్వాత, అంటే యువతలోనే వచ్చింది మళ్ళీ కేసీఆర్ గారే రావాలని.